రీసెంట్గా గద్వాల పర్యటనలో కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు కదా. ఏమని, మీరు బయట ఏదో ఓటు చోరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, మరి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలేమో మీకల్లే తీసేసుకున్నారు, దీన్ని ఓటు చోరీ అనరా అని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది కదా. అయితే ఇప్పుడు దీని గురించి టీపీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ గౌడ్ గారు అయితే ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే, అసలు కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అనే స్థాయి అయింది, ఒక్కసారి మీ స్థాయి ఏంది ఆయన స్థాయి ఏంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడ, మీరు ఎక్కడ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. ఇంకో విషయం మాట్లాడుతుంది ఏంటి అంటే, వీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో సో దానికి సంబంధించి విచారణ తప్పించుకోవాలని చెప్పేసి మీరు ఒక పక్కేమో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరి ఇంకో పక్క చూసుకుంటేనే మన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా మీరు దూరంగానే ఉన్నారు. సో త్వరలోనే మీరు ఏది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి దాని గురించి ఆల్రెడీ కవిత గారు చెప్పేశారు. సో మరి దీని గురించి మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి మీరు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారినే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆ స్థాయి మీది కాదు అని చెప్పేసి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు అయితే ఫైర్ అవడం జరిగిందనమాట.